ఆనియన్ ఒకటి తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. నేను శుభ్రంగా కడిగేసి పచ్చిమిర్చి 3 అవి కూడా కట్ చేసి పెట్టేశాను. పించ్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియాల పొడి 1/4 టేబుల్ స్పూను, అల్లము వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ మనకి సరిపడా ఆయిల్ తీసుకున్నా. ఇవేంటంటే ఫ్రెండ్స్ చామగడ్డలు ఇవి మనం ఉడకబెట్టలేదు, ఏం లేదు, పచ్చియేను తొక్క తీసి పెట్టుకున్నాము. తొక్క తీసేసి కట్ చేసి పెట్టేసా. ఇవి జోంగా భలే జిల్లొస్తాయి. ఇవి పచ్చియే వెయ్యాలి, అందుకనేసి ఇవి ఇట్లా తీసేసి కట్ చేసి ముక్కలుగా పెట్టేశాను. 1/2 కేజీ తీసుకున్నా. ఎండు చేపలు ఫ్రెండ్స్ ఇవి 4 ఎండు చేపలు, ఒక్కొక్కటి 10 రూపాయలంట. 4 తెచ్చాను నేను. ఈ చేపలు కూడా శుభ్రంగా తోక తల లోపల ఉన్న డస్ట్ అంతా తీసేసి శుభ్రంగా పెట్టేశాను. ఇవైతే మనం నీళ్ళల్లో వేసేసుకుందాము, ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాము. మనకి ఈ డేక్షా పెట్టేసుకున్నాం కదా, డేక్షా కూడా మనకి లోపల ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి పొగొస్తుంది. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎక్కువ పడదు ఫ్రెండ్స్, 2-3 టేబుల్ స్పూన్స్ అయినా ఎక్కువ పడదు ఆయిల్ మనకి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి 2 వేసేసుకుందాము. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అందులోనే కొంచెం వేస్తున్నాను, సాల్ట్ ఎక్కువ వేయట్లేదు. తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాము. కొంచెం చూయించుకున్నాం కదా, కొంచెం వేసాను. సాల్ట్ వేసుకున్నాం కదా. ఈ పచ్చిమిర్చి ఆనియన్ కొంచెము మనకి మగ్గాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు, మగ్గాలి, కొద్దిగా మెత్తగా మగ్గాలి. ఇవి మూత పెట్టేసుకుందామంటే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసాం కాబట్టి మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం మూత పెట్టేసుకున్నాం కదా, తొందరగా వేగిపోయింది. సాల్ట్ వేసాం కాబట్టి వేగిపోద్ది మనకి. ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుందాము. సిమ్లో పెట్టుకుంటే మనకి చిక్కులు పడకుండా ఉంటాయి. నేను సిమ్లో పెట్టే వేసుకున్నాను. మసాలా కొద్దిగా మనకి పచ్చివాసన వెళ్ళిపోతే బాగుంటుంది, లేదంటే మసాలా పచ్చివాసన ఉంటుంది కదా. ఇది ఒక 2 నిమిషాలు మనం అట్లానే సిమ్లో పెట్టుకుందాము. పెట్టేసుకొని ఇది కూడా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేస్తే కొద్దిగా మసాలా వేగుతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, మనము మసాలా వేసుకున్నాం కదా, పచ్చివాసన పోవాలనుకున్నాం కదా. చూడండి మనకి బ్రౌన్ కలర్ లాగా వచ్చేసింది. మసాలా కూడా పచ్చివాసన మనకి రాదు ఇంకా. ఇప్పుడు ఏంటంటే ఈ చామగడ్డలు ఉన్నాయి కదా, మనం చూయించుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు, ఈ చామగడ్డలు ఇందులో వేసేసుకుందాము. బాగా జోమ్ ఉంటాయి ఇవైతే. పచ్చే ఉడకబెట్టుకోవాలి ఈ మసాలా దీంట్లో. చూడండి, ఇవి దీనిలో వేసిన తర్వాత ఇందులోనే పసుపు చూయించుకున్నాం కదా, పసుపు, కారం ఫ్రెండ్స్, కారం కూడా వేసేస్తున్నాను నేను. చూడండి, కారం కూడా వేసేసాను. ఇది బాగా తిప్పేసుకొని మొత్తము పసుపు కారం మొత్తము ఈ గడ్డలు కలిసిపోయేలాగా తిప్పేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టేస్తున్నాం, సిమ్లో పెట్టే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్, మనం చామగడ్డలు వేసుకున్నాం కదా, కారం పసుపు చామగడ్డలు వేసాం కాబట్టి చూడండి కొంచెము మనకి అడుగంటుకున్నట్టు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి చూయించుకున్నాం కదా, ధనియాల పొడి కూడా వేసేసుకుందాము. ధనియాల పొడి వేసేసి మొత్తం బాగా తిప్పుకుని, ఇవి పచ్చిగడ్డలే కాబట్టి మనం ఒక 1/2 లీటర్ వాటర్ కూడా వేసుకుందాము. పచ్చిగడ్డలు ఉడకాలి కదా, అందుకని హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకున్నాం అనుకోండి, గడ్డ మనకి బాగా మెత్తగా ఉడుకుద్ది. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుందాం. మనకి గడ్డ ఉడకాలి కాబట్టి మినిమం 5-10 నిమిషాలైనా పడుతుంది. నేను హైలో పెట్టలేదు కాబట్టి సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను కాబట్టి మనకి మినిమం 10 నిమిషాలు పడుతుంది. చూద్దాం. చేపలు నానేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం ఈ పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు అంతా మనం ఇలా గీకేసామనుకోండి, 2 వైపులా మనకి పొట్టు వెళ్ళిపోయి నీట్గా వచ్చేస్తాయి చేపలు.
చూడండి తెల్లగా వచ్చేసింది కదా చేప. మనం మొత్తం ఇలానే శుభ్రం చేసేసుకోవాలి. చూడండి ఇలా గీకేటప్పుడు ఈ పులుసు మొత్తం ఊడిపోద్ది. ఇది పైన చేప మీద ఉండేది. అది కూరలో వేసుకున్నాం అనుకో తినేటప్పుడు చాలా అసలు పంటికి తగిలితే చాలా గిలిగిలిగా ఉంటుంది. అందుకని ముందు ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాం అనుకోండి, మొత్తం శుభ్రంగా వెళ్ళిపోద్ది పులుసు మొత్తం పైన ఉండేది. ఇలా మొత్తము ఇలానే చేసేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇది షింక్ లేకపోయినా మనకి షింక్ అడ్డం పడిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మనం సిమ్లో పెట్టుకొని వండుకోవాలని చెప్పాం కదా, నేనైతే సిమ్లోనే పెట్టాను. చూడండి మనకు వాటర్ కూడా కొంచెమే ఇనికినాయి. పచ్చిగడ్డ కాబట్టి మనం సిమ్లో పెట్టే వండుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ చేపలు ఉన్నాయి కదా, ఈ చేపలు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము. ఇవి ఒక్కొక్కటి అందులో వదిలేద్దాము. ఇది ఏం కాలనే స్మెల్లే వేరే లెవెల్ ఉంటుంది. చేప కదా ఫ్రెండ్స్. ఇదేం చేయాలంటే మనము ముక్కలు వేసేస్తాం కదా. ఇప్పుడంటే నేను తిప్పుతున్నా చూడండి. నేను ఈ డేక్షాలో వండుతా కూడా చెక్క గంట ఎందుకు పెట్టానంటే, మనం మామూలు గరిటె పెట్టి తిప్పేసాం అనుకోండి, గడ్డలు ఉడికిపోయిన తర్వాత ఇలా తిప్పుతాం కదా మనం కూర. తిప్పినప్పుడు గడ్డ మనకి పిసిరి అయిపోద్ది. అందుకని మనము తిప్పకూడదు. చేపలు వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అది మనం నాప్కిన్ పెట్టుకొని తిప్పుకోవాలి. కాబట్టి నేను చెక్క గంట పెట్టాను. తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఉడుకుతుంది కదా, కొత్త ఉడుకుతుంది కదా. మనమైతే ఇది గంటేసి ఇంకా కలబెట్టకూడదు చేప వేసిన తర్వాత. చూడండి నేనైతే పట్టకరతో పట్టుకొని ఇలా తిప్పుకోవడమే. ఇంకా గంటేస్తే మాత్రం పిసిరి చేప కానీ గడ్డ కానీ పిసిరి అయిపోద్ది. అందుకని నేను అలా తిప్పుతున్నాను. ఇంకోటి ఏంటంటే నాకైతే ఇంకా కొంచెమే కదా సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే సరిపోలేదు, ఇంకొంచెం వేస్తున్నా. నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను కదా ఫ్రెండ్స్, దాంట్లో అల్లంలో కొంచెం తెల్లగడ్డలో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటాను. నేను స్టోర్ చేసి పెట్టుకుంటా 10 రోజులకు ఒకసారి. అందుకనేసి నేను సాల్ట్ వేసాను కాబట్టి సరిపోద్దని తగ్గించేసాను. అయినా సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన సాల్ట్ వేసేసుకున్నాము. మూత పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే కూర అయిపా వచ్చింది. బాగా వాటర్ అన్నీ ఇనిగిపోయినాయి కదా. చూడండి మొత్తంగా అయిపోయింది కూర. ఇది మనం ఇంకా వెనక పెట్టకూడదండి. ఇంకా వెనక పెట్టామనుకో మనం తినేటప్పటికి అది గట్టిగా అయిపోద్ది. మీకు చూపిస్తున్నా గంటి పెట్టి. మనకి చూడండి చేప కూడా చేపలాగానే ఉంది. తుంకిపోలేదు కదా, తునిగిపోలేదు చేప. మనం 4 వేసుకున్నాము. ఇదిగోండి 4 చేపలు అట్లానే ఉన్నాయి. చేప అట్టే ఉంది మనకి. చేప ఏంటంటే కచ్చాడి ఫ్రెండ్స్ అది. అందుకని అది కూరలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు మార్కెట్కి సంతకి వెళ్ళినా కూడా అదే చేప తెచ్చుకుంటాను. ఒక్క నిమిషం అట్లా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే చామగడ్డ ఎండు చేప తీపి కూర రెడీ అయిపోయింది. పైగా కొత్తిమీర వేసుకుందాము. నేను ఇందాక మీకు కొత్తిమీర చూపించలేదు కదా ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే లేదు, తర్వాత తెప్పించాను నేను మా పాప చేత. అందుకని ఇప్పుడు చూపించాల్సి వచ్చింది. లాస్ట్ కొత్తిమీర వేసేసుకున్నాము. మనం కొత్తిమీర వేసేసుకొని డేక్షాన్ని మనం గంట పెట్టి తిప్పకుండా ఇలానే తిప్పుకుందాము. మనకైతే ఎంతో టేస్ట్గా చామగడ్డ ఎండు చేప తీపి కూర రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడైతే మనకి చెక్కగంట అవసరం లేదు. సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ముస్లిమ్స్ ఏంటంటే మిఠా సాల్నా అని అంటారు. చూడండి గడ్డ కూడా చూపిస్తున్నా మీకు. ఉరకనే ఉడికిపోయింది కదా. చూడండి తుంపులు అయిపోయింది. బాగా మెత్తగా పచ్చిగడ్డ అయినా సరే. చూడండి ఫ్రెండ్స్, గంట పెట్టగానే ఉరకనే తినిగిపోతున్నాయి. మీకు కనిపిస్తుంది కదా. మనకి చామగడ్డ ఎండు చేప తీపి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చేపలు కూడా కనిపిస్తున్నాయి కదా. చేప చామగడ్డ రెండు మనకి క్లారిటీ కనిపిస్తున్నాయి కదా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కూర అయితే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేయరు తీపి కూర అని. అమ్మ వాళ్ళు పులుసేసి వండుతారు, కానీ మా అత్తగారు వాళ్ళు మసాలా పెట్టేసి తీపి కూరలాగా వండుతారు. చూడండి నేను 4 చేపలు వేసాను. 4 అలానే ఉన్నాయి. సిమ్లో పెట్టి వండుకున్నాం కాబట్టి మనకి చేపగానే ఉంది. హైలో పెట్టామనుకుంటే తుంపులు అయిపోతాయి. గడ్డలు కూడా చూడండి బాగా ఉడికిపోయినాయి. గడ్డలు కూడా మీకు ఇందాకనే చూపించాను కదా. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేసి లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేసుకోండి,
సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.